ఇరాన్ మీద భీకరమైన దాడి చేస్తాము అని గడువు విధించుకుంటూ ఒకవైపు అమెరికా అధ్యక్షుడు వెళ్తూ ఉంటే, మరొక వైపు రోజు ఇవే మాట్లాడుతున్నారు, బోరు కొడుతూ ఉంది, ఇంకేదైనా మార్చి మాట్లాడు అని చెప్పి ఇరాన్ నుంచి కౌంటర్ వస్తూ ఉంటే, అండ్ అమెరికా అధ్యక్షుడు కూడా మొదట 5 రోజులు విరామం అన్నారు, 10 రోజులు విరామం అన్నారు, 48 గంటల టైం అన్నాడు, మళ్ళీ 24 గంటల టైం అన్నాడు, మీకు నరకం చూపెడతామన్నాడు. ఇరాన్ వైపు నుండి నరకము మాకు కాదు, మీకు నరకపు దారులు చూపెడతాం, మొత్తం అగ్నిగోళం చేస్తాం, మా కథ ఏంటో చూపెడతాం. వాళ్ళు గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ను ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక అమెరికా అధ్యక్షుడు చివరికి బూతులు కూడా తిడుతూ ఉన్నారు. అరే బాస్టర్స్ అంటే ఎఫ్ భాష, మన తెలుగులో చెప్పంటే దే భాష అంటే దారుణంగా లా భాష మాట్లాడుతూ పోతూ ఉన్నారు. అయితే బయటకి ఇవన్నీ మాట్లాడుతూనే ఇంటర్నల్గా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియో ముగ్గురిని రంగంలోకి దించారు అని, ఈ చర్చలు ఫలప్రదమయ్యేటట్లు కనిపిస్తున్నాయి అంటూ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అంటే పాకిస్తాన్, తుర్కియో, ఈజిప్టు అమెరికా తరపున ఇరాన్కి ఒక ప్రపోజల్ పంపించారు అని, ఆ ప్రపోజల్ ప్రకారం 45 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలి. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలి అండ్ ఇమ్మీడియట్గా హర్మోజ్ జలసంధిలో ఫ్రీ యాక్సెస్ ఉండాలి. అంతా అక్కడ ఏం ఆంక్షలు లేకుండా హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సమగ్రమైనటువంటి ఒప్పందం మాట్లాడి కుదుర్చుకుందాము అని ఇరాన్కి ఈ 3 దేశాలు ఒక ప్రతిపాదన అమెరికా తరపున పంపించినట్లుగా ఆ కథనం సారాంశం. అయితే దీని మీద ఇరాన్ ఆసక్తిగా లేదు అని, 45 రోజుల కాల్పుల విరమణకు మేము ఓకే, అట్లా ఓకే అయినా హర్మూజ్ని అయితే ఈ తాత్కాలిక చర్చల సమయంలో మేము తెరవం అని చెప్పి ఇరాన్ ఖరాఖండిగా చెప్పింది అని, మాకు జరిగిన యుద్ధానికి నష్టపరిహారం చెల్లించాలి, అది హర్మూజ్ జలసంధి వాణిజ్యంలో వాటా రూపంలో చెల్లిస్తారా, లేకపోతే యుద్ధ నష్టానికి అమెరికా ఏమైనా ఒక ప్యాకేజీ కింద చెల్లిస్తుందా, అది కంపల్సరీ అని ఇరాన్ షరతు పెడుతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అమెరికా ఏంటి, ఎట్లో అట్లా ఫస్ట్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల ముందు పరువైనా నిలబడుతుంది అన్నది అమెరికా బాధ. వీళ్ళ మాయలో పడి ఇప్పుడు పాకిస్తాన్ని, తుర్కీని, ఈజిప్ట్ని నమ్మే పరిస్థితి కూడా లేదు ఇరాన్కి. వీళ్ళు ఖచ్చితంగా అమెరికా పంపినటువంటి దూతలే అన్న సంగతి ఇరాన్కు కూడా తెలుసు. న్యూయార్క్ టైమ్స్ ఇంకో పాయింట్ కూడా రాసుకుంటూ వచ్చారు. రాత్రి అయితే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్సు అండ్ అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీరు, ఇరాన్ విదేశాంగ మంత్రి రాత్రంతా ఎడతెరిపి లేకుండా దీని మీద చర్చలు జరుపుతూ ఉన్నారు అని, కాల్పుల విరమణకి ఇరాన్ ఓకే అని చెప్పినా కూడా బట్ హర్మూజ్ని ఇప్పటికిప్పుడు ఓపెన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అని, హర్మూజ్ను ఓపెన్ చేసిన తర్వాతనే ఏదైనా సమగ్రమైన ఒప్పందానికి అమెరికా ముందుకు వస్తుంది అని వాళ్ళు చెబుతూ ఉన్నారని, హర్మూజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే ఇక అమెరికా వాళ్ళ ప్రాబల్యం ఎప్పటికే మిత్రుల దగ్గరే కోల్పోయారు, వాళ్ళు పూర్తిగా అవమానాలు పాలవుతున్నారు. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయించుకున్న కాల్పుల విరమణ కనుక వెళ్తే ఇక మొత్తం ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుంటారు. కాబట్టి ఎలాగోలా హర్మూజ్ను తెరిపించాలి అని అమెరికా ప్రయత్నాలు పాకిస్తాన్, ఇరాన్, తుర్కియా ద్వారా చేయిస్తున్నారు అని. బట్ ఒకటైతే ఫ్యాక్ట్లేండి, ఒకవేళ ఈ కాల్పుల విరమణ కనుక జరిగితే, అది కూడా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగితే, ఇక పాకిస్తాన్ అసలు అమెరికా మిత్రత్వంతో ఏమంటారు అమెరికా సహకారంతో ఇంకెంతగా రెచ్చిపోతుందో మరి చూడాలి. ఎంతైనా రెచ్చిపోయినాయండి, ఫస్ట్ ఆ జనానికి మంచిగా తిండి పెట్టండి రా బాబు మీరు.